ఎలా పుట్టామన్నది కాదు, జీవితాన్ని ఎలా మలుచుకున్నామనేది ముఖ్యం. అది మన రేంజ్ని, ఉనికిని తెలియజేస్తుంది. అదే ప్రూవ్ చేసింది పాక్ అమ్మాయి. పుట్టింది పాక్లో, ఫేమస్ అయింది మాత్రం చైనాలో. ఎంతలా ఆమెకు సోషల్ మీడియా క్రేజ్ ఉందంటే ఓవర్ నైట్ స్టార్ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. ఆ అమ్మాయే 20 ఏళ్ల ఫ్యాన్ జీహే. పాకిస్తాన్ మూలాలకు చెందిన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జననం అచ్చం కర్ణుని మాదిరిగా జరిగింది. ఎలా భారతంలో కుంతీదేవి కర్ణుని ఒక పెట్టెలో వదిలేసిందో అలా ఫ్యాన్ పాక్ తల్లిదండ్రులు పుట్టగానే ఒక కార్డ్బోర్డ్ పెట్టెలో ఉంచి వదిలేశారు. అయితే పాక్లో పనిచేస్తున్న చైనా దంపతులకు ఆ శిశువు దొరికింది. పిల్లలు లేకపోవడంతో ఆ చిన్నారిని చైనా దంపతులు దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అలా ఫ్యాన్ చైనాలోని హెనాన్ అనే గ్రామంలో పెరిగింది. ఆ దంపతులు తిరిగి చైనాకి వచ్చి స్థిరపడడంతో ఆమె బాల్యమంతా చైనాలోనే సాగింది. 2023లో ఈమె లైఫ్ ఊహించని మలుపు తిరిగింది. సరదాగా తన గ్రామీణ నేపథ్యం యాసలో మాట్లాడుతూ న్యూడిల్స్ ఆస్వాదిస్తూ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడమే కాదు, ఈమె సోషల్ మీడియా అకౌంట్కి మిలియన్ల కొద్దీ చైనా ఫాలోవర్లు సంపాదించుకుంది. వ్యవసాయ కుటుంబ జీవన విధానం, అలాగే ఆ గ్రామంలో లభించే స్థానిక ఉత్పత్తులు, వాటికి సంబంధించిన వీడియోలతో చైనా ప్రజలకు మరింత చేరువైంది. దీంతో ఈమె విశాల హృదయానికి వేలాది మంది అభిమానులుగా మారడమే కాక తన వీడియోలకు మంచి క్రేజ్ పెరిగింది. అలా తన వీడియోలోకి వీరాభిమాని అయిన లియు జియావోషుయ్ అనే అతన్ని కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకుంది. అలా పరిచయమైన అతను కాస్త ఆమె జీవిత భాగస్వామ్యుడయ్యాడు. ఈ నెల సెప్టెంబర్ 17న వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అంతేకాదు, ఫ్యాన్ ఆన్లైన్ క్రేజ్ తగ్గకుండా ఉండేలా ఆమె వీడియోలను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే పనులతో పాటు ఆమె తల్లిదండ్రుల బాగోగులను చూసుకునే బాధ్యతను తీసుకున్నాడు. అందుకోసమే తన జాబ్ని కూడా వదిలేసుకున్నాడు లియు. మరో విశేషం ఏంటంటే ఈ దంపతులు అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడమే కాదు, అలంకరణ కోసం సముద్ర నేపథ్య అంశాలను ఎంచుకున్నారు. ఎందుకంటే తన భార్య ఫ్యాన్ ఇంతవరకు సముద్రాన్నే చూడలేదన్న ఉద్దేశంతోనట. ఈ సందర్భంగా పాక్ మూలాలున్న చైనా అమ్మాయి ఫ్యాన్కి అభిమానుల నుంచి అభినందనలు వెల్లెత్తడమే కాకుండా వారి పూర్తి మద్దతును అందించారు. పైగా ఫ్యాన్ అభిమానులు ఆమెంతో ముద్దుగా పిలుచుకునే ఫెయిరీ టేల్ ప్రిన్సెస్ ని యువరాణిలా చూసుకోవాలని లియోకి నొక్కి చెప్పడం విశేషం. మన బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా మన టాలెంట్, కష్టపడే తత్వం మన ఉనికిని చాటుకునేలా బతుకొచ్చని ప్రూవ్ చేసింది ఈ అందమైన టీనేజర్ స్టోరీ. పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.